వస్తుంది. చాలా థ్యాంక్స్ దాదా. బ్లాగ్ చేసేది చూసి వాళ్ళు నాకు ఫ్రీగా అయితే ఒక షుగర్ కేన్ అయితే ఇచ్చారు. Hello everyone, welcome back to the channel and welcome back to another video. It's been almost 4 months since I have posted my last video. Life got little busy, some personal work, some planning. I also wanted to take some time to experience the things instead of just recording them. Today felt like the perfect day to start again. సో బేసిక్గా ఈరోజు మా అనంతపూర్లో అయితే తేరు జరుగుతుంది. మేము అనంతపూర్ తేరు అంటాం, తలకలేరు తేరు అంటాం. సింపుల్గా చెప్పాలంటే విలేజ్ ఫెయిర్. సో అది నాకు 3 to 4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. సో అది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్తున్నాను. సో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను నాతో పాటు. సో మనం డిలే చేయకోకుండా స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ టైం అయితే 4 అవుతుంది. ఇంకా కొద్దిసేపు ఉంటే లైట్ ఫెయిల్ అవుతుంది. నేను మార్నింగే వెళ్దాం అనుకున్నాను, బట్ మార్నింగ్ చాలా ఎండ ఉంది. సో సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే వెళ్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనమైతే రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, నా బైక్ తీద్దాము అంటే అక్కడ పార్క్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను మా డాడీ బైక్లోనే వెళ్తున్నాను ఈరోజు. సో మనమైతే బెంగళూరు హైదరాబాద్ హైవేకి అయితే వచ్చేసాం. సో మనం రైట్ సైడ్ పోతే హైదరాబాద్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ పోతే బెంగళూరు వస్తుంది. సో ఇది బెంగళూరు హైదరాబాద్ హైవే అన్నమాట. సో బేసిక్గా మా ఇంటి నుండి అయితే నాకు ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, చాలా తక్కువే. అయినా ఈ NH44 మెయింటెనెన్స్ అయితే సరిగా అసలు ఏమీ ఉండదు. Some of the potholes on this road are very old. They probably have their own Aadhaar card. సో బేసిక్గా మీరు అక్కడ లెఫ్ట్లో చూసారంటే అదంతా నేషనల్ పార్క్. అందులో అయితే ఏమి ఉండవు, బట్ ర్యాబిట్స్ ఉంటాయి, డక్స్ ఉంటాయి, ప్యారెట్స్ ఉంటాయి, అంతమించి ఏమి ఉండవు. సో వీళ్ళందరూ కూడా అక్కడికే వెళ్తున్నట్టున్నారు. సో మార్నింగే వద్దాం అనుకున్నాను, బట్ ఈవినింగ్ కొద్దిగా ఎండ తగ్గిన తర్వాత వద్దాం అనుకుని ఈవినింగే వచ్చేసాను. ఎందుకంటే మార్నింగ్స్ అని చాలా ఎండ ఉంటుంది. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ చాలామంది చూసుకొని ఇంటికి వెళ్తున్నారు. ఇప్పుడు చాలామంది వెళ్తున్నారు. ఈవినింగ్ టైమే కొద్దిగా ఎక్కువగా రష్ ఉంటుంది. నేను నా బైక్ తీసుకొని వద్దాం అనుకున్నాను, బట్ పార్కింగ్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి తీసుకురాలేదు. దానికి తోడు ఏమైనా స్క్రాచ్లు పడితే హార్ట్ బ్రేక్ అయినట్టు ఉంటుంది బైక్కి. ఎక్కడైనా పార్కింగ్ ప్లేస్ చూసి పెట్టేద్దాం వెహికల్. ఇక్కడ పార్క్ చేసేద్దాం వెహికల్ని. షుగర్ కేన్స్ ఎంత నావి? ఓకే. ఒకరికి 20 రూపాయలంట. ఇవన్నీ ఆడి వాళ్ళకి అసలు స్కూల్కి కూడా పోగుద్ది కాదు. ఇది 30 రూపీస్ అంట ఒక్కొక్కరికి. ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ వేరే స్వీట్స్ అయితే ఉన్నాయి. నా దగ్గర చిన్నప్పుడు ఇలాంటిది ఒకటి ఉండేది. ఇలాంటిది
ఇది చూడండి ఏం సౌండ్ వస్తుంది, ఇది చూడండి ఏం సౌండ్ వస్తుందో. ఇలా పొరుగు ట్రై చేస్తున్నారు చింతకాయలు కొట్టడానికి, బట్ పడట్లేదు. చింతకాయలు అంత తేలిగ్గా రాలవనుకుంటా కదా, అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వీళ్ళు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. వీడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నాడు. ఫ్రీ ప్రమోషన్. సో చాలామంది ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగే వచ్చి సో ఇలా దేవుడికి ఇలా నైవేద్యం లాంటిది ఇక్కడే వండి సో దేవుడికి సమర్పిస్తారన్నమాట. ఎర్లీ మార్నింగే వస్తారు. సో ఆ తర్వాత తెచ్చుకున్న ఫుడ్ మొత్తం తినేస్తారు. ఆఫ్టర్నూన్ టైము లంచ్ అంతా ఇక్కడే అన్నమాట వీళ్ళకి. చాలామంది సిటీస్కి మూవ్ అయిన వాళ్ళు కూడా ఈ ఫెస్టివల్ కోసం అంటే ఈ తేరు కోసం మరీ ఇంటికి వస్తారు అటెండ్ అవ్వడానికి. ఇక్కడ చాలామంది స్పెషల్ పూజలు చేయడానికి వస్తారు, అండ్ ఐ మీన్ ప్రేయర్స్. బట్ ఐ కేమ్ హియర్ టు ఎక్స్పీరియన్స్ ద ట్రెడిషన్. సో నేను కూడా చిన్నప్పుడు మా ఫ్యామిలీను మా నైబర్స్ అంతా కలిసి వచ్చేవాళ్ళం, ఒక బిగ్ గ్రూప్ లాగా. మాకు అది ఎలా ఉండేదంటే ఒక ఇయర్లీ వకేషన్ లాగా ఉండేది అన్నమాట. సో ఇవన్నీ చూస్తుంటే నాకు అవే గుర్తుకొస్తున్నాయి. సో మేము ఫుడ్ మొత్తం ఇంటి దగ్గర నుండి తెచ్చుకొని ఇక్కడ లంచ్ ఇక్కడే చేసేవాళ్ళం ఆ టైంలో. సో ఇక్కడ టెంపరీ షాప్స్ పెట్టుకునే వాళ్ళు అయితే ఇక్కడే ఉంటారు ఒక 2 weeks. హాయ్. సో టెంపరీ షాప్స్ పెట్టుకునే వాళ్ళు అయితే ఇక్కడే ఒక 2 weeks అయితే ఉంటారు, ఎందుకంటే ఒక 2 weeks ఇక్కడ బాగా జరుగుతుంది జాతర. దేవుడి చారియట్ అయితే ఇక్కడ ఉంది. నేనైతే ఈరోజు దేవుని స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే టూ మచ్ రష్ ఉంది. నేను చిన్నప్పుడు తేరు ఎప్పటి వచ్చినా కూడా ఒక లేజర్ లైట్ అయితే కొనుక్కునేవాడిని. ఒక లేజర్ లైట్, ఒక ట్యాంక్ లాంటిది. ఈరోజు చాలా ఎక్కువ రష్ ఉన్నట్టుంది. మేబీ నెక్స్ట్ వీక్ లాస్ట్ వారం, సో అందుకని చెప్పేసి ఈరోజు చాలా రష్ ఉంది. ఎక్కడ చూసినా ఫుడ్ స్టాల్స్, గోబీ మంచూరి, పానీపూరి, జిలేబీ ఇవే ఉన్నాయి ఎక్కడ చూసినా. అండ్ ముఖ్యంగా బ్యాంగిల్ స్టోర్స్ అయితే చాలా ఉన్నాయి, బ్యాంగిల్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి. వీడియో తీయాలంటే ఎలానో ఉంది, ఎందుకంటే ఓ పిల్లోడు వాళ్ళ డాడీ ఎక్కద్దురా అన్నా కూడా ఎక్కినాడు, ఇప్పుడు ఏడుస్తున్నాడు లోపల కూర్చొని. సో నాకైతే ఒకటి ఫ్రీగా అయితే ఇచ్చారు. వస్తుంది చెప్తా. చాలా థ్యాంక్స్ దాదా, థ్యాంక్స్ భయ్యా. సో నేను లాగ్ చేసేది చూసి వాళ్ళు నాకు ఫ్రీగా అయితే ఒక షుగర్ కేన్ అయితే ఇచ్చారు. చూడండి. సో నేనైతే తేరు నుండి అయితే బయటకు అయితే వచ్చేసాను. ఈవినింగ్ కదా, ఇంకా కొద్దిగా రష్ అయితే పెరుగుతుంది, ఎందుకంటే కొద్దిగా క్లైమేట్ కూల్ అవుతుంది. నిజానికి చెప్పాలంటే అక్కడ వీడియో తీయాలంటే నాకు ఎలానో ఉంది. ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ ఏ లిటిల్ షై. బట్ మీకు అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అండ్ I will see you guys in the next video. Until then, take care. Bye bye.